డెప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు, మా నాన్నగారు ఇచ్చిన పోస్టులు అవి, అందుకే అలా పిలిచాను. కావాలంటే ఇంక 2-3 సార్లు కూడా పిలుస్తాను. ఎందుకంటే రేపు ధను సీఎం అయిన తర్వాత మీకు ఈ పదవులు ఉండవు కదా. పదవుల గురించి వదిలేండి సార్. ఆ ధనుకి ఎవరెదురు వచ్చినా వాడు వదలడు. మీరు జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇది ఫ్యాక్ట్. నాకు మీ మీద అభిమానం ఉందండి. దానికన్నా ఎక్కువ నాన్నగారి మీద గౌరవం. మీరు నాకు ఒక పని చేయాలి. మీ 14 మంది ఎమ్మెల్యేలతో పని చేయించాలి. తీసుకోండి సార్, పర్లేదు తీసుకోండి. ఒకసారి వెళ్ళి చూసుకోండి. పదవులే ప్రాణమై మరిగిన లోకమే రాణి రాకడ పోని పోకడ ఎదని కాగడ రాణి రాకడ పోని పోకడ ఎదని కాగడ. కూర్చోండి సార్. మీ పదవులు మీవి, ఈ అపార్ట్మెంట్ మీది. చెప్పండి. ఇది మన భారతం, ఇది మన భారతం. రాజమ్మా, ఏంటమ్మా ఈ వర్షంలో ఈ రాత్రిపూట ఏంటి? రండి లోపల రండి. రారా, కూర్చోండి, కూర్చోరా. ఏంటమ్మా మనవాడు ఏ తెల్లపిల్లతోనో వ్యవహారం నడిపి పెళ్లి దాకా వచ్చాడా? మరి ఏంటి సమస్య? పెద్దాయనా, మీరు నాకు మాట ఇవ్వాలి. బాలేదానివే, అడుగు. మాట తప్పకూడదు. రాజమ్మా, బిడ్డలా చూసుకునే నా తమ్ముడు భార్యవి. ఆడిపోయి 10 రోజులు కూడా కాలేదు. మరింత అర్ధరాత్రి నీ బిడ్డను అంట పెట్టుకుని వచ్చి నాకు మాట ఇవ్వాలి అని అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటానమ్మా? నా ప్రాణం పోయినా పర్లేదు, ఇస్తాను, అడుగు. పెద్దాయనా, మా ఆయన ఆఖరి కోరిక నా కొడుకు అర్జున్ సీఎం కావాలి. నువ్వు సహాయం చేయాలి. మాటిచ్చావు. అయినా నువ్వేంట్రా అమెరికా వెళ్ళిపోయి బిజినెస్ సెటిల్ అయిపోతున్నాను అని అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు. సడన్గా ఇదేంటి? రే కొర్రవెదవా, అసలు పాలిటిక్స్ అంటే నీకేం తెలుసురా? ఆ ధనుగాడు అసలే తిక్క సన్నాసి. నేను చంపేస్తాను రా. ఇప్పుడు అడికేం సమాధానం చెప్తావు? చెప్పరా, చెప్పు. ఎవరికి వాడు ఇంటి డిజిటల్ తీసేసుకోవడమే. రాజమ్మా, తెల్లారితే పార్టీ మీటింగ్. ఆ ధనుగాడిని యునానిమస్గా చీఫ్ మినిస్టర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి. అండ్ నా సీట్లో కూర్చోబెట్టి మన ఊరు వెళ్ళిపోదామని నేను డిసైడ్ అయిపోయాను. ఇదిగో ఈ పరిస్థితుల్లో చాలా కష్టం అమ్మా. నా చేయి దాటిపోయింది, వదిలే. మీ చేతుల్లో పని అయితే చేసేవాళ్ళ? చేయగలిగే పని అయితే నేను ఎందుకు చేయనమ్మా? పైగా మాటిస్తుని చెప్పాను కదా, కష్టం అమ్మా. నా చేతుల్లో ఏం లేదు. మీ గ్రూప్ ఎమ్మెల్యేస్ని ఓట్ చేద్దని చెప్పండి. మీరు మాత్రం న్యూట్రల్గా ఉండండి పెద్దనాన్న. అవతల యునానిమస్కే ఏర్పాట్లు జరుగుతున్నాయిరా అంటే అసలు ఓటింగ్ సమస్య ఎక్కడి నుంచి వస్తారా? ఒకవేళ వస్తే వస్తే ఏంట్రా? అర్థమైందిరా, అర్థమైంది. ఎందుకు చేసావురా? ఎందుకు చేసావు? పెద్దనాన్న, ఈ రాష్ట్ర ప్రజలకి ధనుగాడిని సీఎంగా చూసే దౌర్భాగ్యం పట్టకూడదు. అందుకని ఇలా ఎందుకు చేయాలి? ఇలానే చేయాలి. ఇప్పుడే జరగాలి పెద్దనాన్న.
ఇది నాకున్న ఒకే ఒక్క ఛాన్స్. మాటిచ్చారు, నిలబెట్టుకోండి. ధనంజయే కాబోయే సీఎం అన్న విషయం దాదాపు ఖరారైన నేపథ్యంలో పీపుల్స్ పార్టీ కార్యాలయం సీఎం ధనంజయ్ జిందాబాద్ అన్న నినాదాలతో హోరెత్తిపోతోంది. ధనంజయ్ని సీఎంగా పార్టీ అధ్యక్షుడు మహాదేవయ్య మరికొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పుడు మన ఎజెండాలోని తర్వాత అంశం మన పార్టీ నాయకుడిని, అదే కాబోయే సీఎంను ఎన్నుకోవడం. అది ఏకగ్రీవంగా. మన పార్టీ అభ్యర్థి ధనుంజయ. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఏమిటి సార్? ఏయ్, తాగొచ్చారా మీటింగ్కి? తాగి మీటింగులు పెట్టే సంస్కృతి మాకు లేదు ధనంజయ్ గారు. కొంచెం మర్యాదగా మాట్లాడండి ధనంజయ్ గారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకో క్యాండిడేట్ ఎవరున్నారు? మనం అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? మన నాయకుడికి మనం ఇచ్చే గౌరవం ఇదా? వీళ్ళే సార్. ఇప్పటి వరకు సంజీవయ్య గారే మా సీఎం. ఆయన తర్వాత ఆయన కొడుకు అర్జున ప్రసాదే మా సీఎం. సీఎం అర్జున్ ప్రసాద్ జిందాబాద్. సీఎం అర్జున్ ప్రసాద్. సీఎం అర్జున్ ప్రసాద్. ఏం మాట్లాడుతున్నారు? బుద్ధి జ్ఞానం ఉందా? నోటి దగ్గర వస్తా. కూర్చోండిరా, కూర్చోండి. కూర్చోండిరా, ఆపండి ఆపండి. కూర్చోండిరా. ఇదేమన్నా మీటింగ్ అనుకుంటున్నారా? చేపల మార్కెట్ అనుకుంటున్నారా? గొడవ కాదండి, మాకు ఎలక్షన్ కావాలి. అర్జున్ ప్రసాద్ సీఎం కావాలి. సీఎం అర్జున్ ప్రసాద్. అవునండి, మాకు ఎలక్షన్స్ కావాలి. అర్జున్ గారే పోటీ చేయాలి. సంజయ్ గారు దేవుడు సార్. ఆయన మీకు తమ్ముడు, ఈ ధనంజయ్కి చిన్నాన్న. ఈయన గారు 18 ఏళ్లకే మర్డర్ చేసి జైల్లో కూర్చుంటే బయటకు తీసుకొచ్చి పదవి ఇచ్చారు. మర్చిపోయారా? మాకు ఆయన దేవుడు సార్. మేము బతుకుండగా ఈ అన్యాయాన్ని మేము సహించలేము. ఎలక్షన్స్ జరగకపోతే మేమందరం రాజీనామా చేస్తాం. అప్పుడు ఆ మునిస్వామి సీఎం అయి కూర్చుంటాడు. ఏయ్, ఏంట్రా నాటకాలు ఆడతావు? నీకెంత కావాలో వచ్చి పట్టుకెళ్ళు. డబ్బుల గురించి మాట్లాడకండి సార్, మాకందరికీ నవ్వు వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు? ఇక మన పదవులకి ఏం డోకా లేదు. ఏయ్, ఎందుకు అనవసరంగా గోల్ చేస్తారు? ఎందుకు అరుస్తారు? ఎందుకు ఊరినే కేకలు పెడతారు? పిచ్చి కింద అర్జున్ గడ్ సీఎం అంటే బచ్చగాడు. నీకు కావాల్సిందే పిలిపిస్తాను, మాట్లాడండి. పిలిపించండి. పిలిపిస్తున్నాం. రేపా మాప అమెరికా వెళ్ళిపోయాడు. ఆడికి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు. అయినా మేమంతా ఒకటి. ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. మీరు మధ్యలో రాజకీయాలు పెడతారు? ఒకసారి పిలిపించండి. పిలిపించి మోయా. రెచ్చిపోయే వీళ్ళందరికీ వాడే సమాధానం చెప్తాడు. రేపు ఈ స్టేట్ కి నేనే కాబోయే సీఎం అని వాడిని చెప్పిస్తాను. 3000 ఉన్నాయి. ఇదిగో. ఏంటి? ఏ, లోపల ఏం జరుగుతుందో చెప్పు. నేను చెప్పినట్టు ఎవరికి చెప్పొద్దండి. పర్వాలేదు, చెప్పు. లోపల గలాట జరుగుతుంది. ఫ్లాషింగ్ న్యూస్. అర్జున్ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ ఇమీడియట్లీ. ముందు నుంచి అనుకుంటున్నట్టుగా సంజీవయ్య గారి రాజకీయ వారసుడు కాబోయే ముఖ్యమంత్రి ధనుంజయ అవుతాడని అటు రాజకీయ వర్గాలు, ప్రజలు, ఇటు మీడియా కూడా ముందు నుంచి అనుకుంటూ వస్తోంది. కానీ అనుకోని సంఘటనల నేపథ్యంలో అనూహ్యంగా ఒక కొత్త వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. ఆ కొత్త వ్యక్తి కూడా ఏ డిప్యూటీ సీఎంఓ, హోమ్ మినిస్టర్ అయితే ఏమో అనుకోవచ్చు, కానీ ఆ కొత్త వ్యక్తి